Hi guys, this is Harsha. Welcome to my channel Harsha Explorer. ఈ వీడియో మోటివ్ వీడియో అయితే కాదు, జస్ట్ రిక్వెస్టింగ్ వీడియో మాత్రమే. ఎవరైతే నా బ్రదర్స్ ఉన్నారో మీ అందరికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మనం ఏదైతే తప్పు చేస్తున్నామో అది తప్పు కాదు, పాపమై నీకు శాపంగా మారుతుంది. నీకు అంటే మిస్టేక్ చేస్తున్న వాళ్ళకి. ఎందుకు ఈ వీడియో తీస్తున్నానంటే, మనకి ఫన్ బకెట్ భార్గవ్ అని తెలుసు కదా. అతను ఏం చేశాడు, ఒక మైనర్ పాపని 18 సంవత్సరాల లోపు ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో, వాళ్ళు ఆడపిల్లలే కాదు మగపిల్లలు ఎవరైనా సరే మైనర్స్ అంటారు వాళ్ళని ఎవరైనా సెక్సువల్గా హెరాస్మెంట్ చేస్తే పోక్సో అనే ఒక చట్టం తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనమాట. వీళ్ళు దోషులుగా ఒకవేళ నిరూపితమైతే తీసుకెళ్ళి బొక్కలో పోసేస్తారు. మన చుట్టూ అనేక మంది పొరపాట్లు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు. తప్పు అనేది ఒకవైపే ఉండదు, రెండు వైపులు కూడా ఉంటుంది. బట్ 10 పసు అయ్యేది ఇవ్వాలంటే ఎవరైతే ఏజ్లో ఉన్నారో, మేజర్లో ఉన్నారో వాళ్ళు చేసే తప్పు వల్ల వాళ్ళు బలవుతున్నారు. మీరు బలైనా పర్వాలేదు, ప్రాబ్లం లేదు, ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు శిక్ష అనుభవించాలి. కానీ నీ వల్ల నీ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది. వాళ్ళు సమాజంలో తలెత్తుకొని తిరగలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఎంతమంది వస్తారు అన్నది చెప్పలేం. సో ఈ వీడియో రీచ్ అయితే కొంచెమైనా తగ్గుతారనే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను అనమాట. అందరినీ బ్రదర్స్ అనుకోండి చెప్తున్నాను. అంటే ఆడవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, అందరూ కాదు. ఆడవాళ్ళు ఎంత తప్పు, మగవాళ్ళది ఎంత తప్పు, మగవాళ్ళది ఎంత తప్పు, ఆడవాళ్ళది కూడా అంతే తప్పు. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. 2 చేతులతో కొడితేనే క్లాప్ అవుతుంది. అదేదో సామెత ఉంది, మీకు ఐడియా ఉందా? ముళ్ళిళ్ళు ఆకు మీద పడినా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా బొక్క ఆకుకే. ఇక్కడ ఆకు ఎవరో ముళ్ళు ఎవరో మీరే డిసైడ్ అవ్వండి. పరిస్థితులు ఎవరికి కూడా అనుకూలంగా లేవు. జీవితమే చిన్నదే, అందులో మళ్ళీ తప్పులు చేసి ఇలా జైలుకి వెళ్ళి రావడం అంటే అది చాలా నష్టం అన్నమాట. మీకు కాదు, మీ కుటుంబ సభ్యులకు కూడా. వాళ్ళు తలెత్తుకొని తిరగలేరు. ఇది గుర్తుంచుకోండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం చేస్తున్న తప్పు అని తెలియట్లేదు మనకి. ఎప్పుడైతే తప్పు అని తెలుస్తుందో అంత జరిగిపోతుంది అక్కడ. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు చూడటమే కాకుండా ఒక 10 మందికి షేర్ చేయడం వల్ల ఏంటంటే, ఎవరైతే మిస్టేక్ చేస్తున్నారో వాళ్ళు మారే అవకాశం 1% ఉంది. ఈ పోక్సో అనే కాదు, దిశ అనే కాదు, చాలా నిర్భయ అనే కాదు, ఇలాంటి చట్టాలు చాలా వచ్చాయి. మగవాళ్ళకి అగైనిస్ట్గా చాలా చట్టాలు వచ్చాయి. అలాగే చట్టం ఎవరికి చుట్టం కాదు. ప్రతి ఒక్కరిని కూడా, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా శిక్షిస్తుంది. ఆ కేరళలోని ఒక అమ్మాయి తప్పు చేస్తే అమ్మాయికి ఉరి శిక్ష ఇచ్చారు. బాయ్ ఫ్రెండ్ని డ్రింక్లోని విషమిచ్చి ఆ అమ్మాయి చంపేసింది. సో ఆ అమ్మాయికి ఉరి శిక్ష వేశారు. ఇలాంటివి కూడా ఉన్నాయి మన ఇండియాలో. బట్ మనం చేస్తున్న తప్పుకి వేరే వాళ్ళు ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి? ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. అమ్మాయిల జోలికి ఎవరు వెళ్ళవద్దు, అది చాలా నష్టం జరుగుతుంది మీకు. దాని మీద అంటే వాళ్ళ మీద ఇట్టే ఫోకస్ మీ లైఫ్ మీద పెట్టుకుంటే సెట్ అయిపోతారు, ఖచ్చితంగా సెట్ అవుతారు. ఒక్కసారి కానీ మీరు సెట్ అయితే లైఫ్లో ఇంకా మీకు దేని గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్ని చేతుల దగ్గరికి వస్తాయి, అన్ని కాళ్ళ దగ్గరికి వస్తాయి. మీ లైఫ్ మీరు స్పాయిల్ చేసుకోవద్దు. కొంచెం అదే మనకి డైలాగ్ ఉంటుంది కదా, డోంట్ ఫాలో గర్ల్స్, ఓన్లీ ఫాలో యువర్ గోల్స్. అంటే అవి ఎందుకంటే మన సమాజంలో ఉండే సిచ్యువేషన్స్ బట్టి అలాంటి సామెతలు పడతాయి. సో ఆలోచించండి. ఎవరో వచ్చి ఏది చెప్పారు, మనం మారిపోవాలంటే ఎవరి వల్ల కాదు. బట్ మనకి మనం ఉండాలి డెడికేషన్. ఎంత డెడికేషన్లో ఉన్నా సరే సమాజంలో చాలామంది చీడపురుగులు ఉన్నాయి. వాళ్ళు మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళని కూడా కాటేయడానికి చూస్తారు. సో మనమే జాగ్రత్త పడాలి. ఇప్పుడు ముందు చెప్పింది తప్పు చేసిన వాళ్ళకి. ఇప్పుడు మీరు ఎవరైతే అలాంటి తప్పుని ఎంకరేజ్ చేస్తున్నారో, అంటే చూస్తున్నారు కొంతమంది మిస్టేక్ చేస్తున్నారని వీళ్ళకి తెలుసు, అయినా సరే వీళ్ళు ఏం చేస్తారంటే పర్వాలేదు, ఏం కాదు, నేను చూసుకుంటానులే మా వాడే, అలాంటివి పెట్టుకున్నారనుకో వాడితో పాటు మీరు కూడా పోతారు. ఇది మీ ఫ్యామిలీ వరకు కూడా వెళ్తుంది. మీ ఫ్యామిలీస్లో కూడా లేడీస్ ఉన్నారు కదా,
సో తప్పు జరిగినప్పుడే ఆపండి. ఆపడం చేత కాలేదా అట్లీస్ట్ ఇంకోళ్ళకైనా చెప్పండి, వాళ్ళని ఆపుతారు. అంతేగాని చూసి చూడకుండా మాత్రం పట్టించుకోకుండా ఉండవద్దు. సో మన ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఇలాగా అమ్మాయిలకి కొంతమంది ఉంటారు, ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు అలా మెయింటైన్ చేస్తూనే ఉంటారు. ఎందుకు పనికి వచ్చేది? అంటే ఆడవాళ్ళ జీవితాలు అంత ఈజీగా ఉన్నాయా వాళ్ళకి? మీకు తెలుస్తుంది ఆడెవడో మీ ఫ్రెండ్స్లో, మీ 10 మంది ఫ్రెండ్స్లో ఒక్కడైనా అలాంటి వాడు ఉంటాడు. సో మీరు స్టార్టింగ్లోనే దాన్ని ఆపండి. లేకపోతే వాడి జీవితం మీరు ఆడికి తెలియక చేసుకుంటున్నాడు, మీకు తెలిసి కూడా వాడి జీవితాన్ని మీరే నాశనం చేస్తున్నాడు. సో వాడిని మీరు కాపాల్సిన బాధ్యత మీదే. సో కుర్రోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు, మీ జోలికి వాళ్ళు రానివ్వద్దు. స్పాయిల్ జీవితాలను చేసుకోవద్దు. ఒక బ్రదర్గా చెప్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.